నందమూరి మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే ఒక భారీ డిజాస్టర్ను మూటగట్టుకున్నాడు. ఇక ఇలా మొదటి సినిమాతోనే ఫ్లాప్ వస్తే మరొకరు అయితే ఇండస్ట్రీ మనకు పనికిరాదు అనే ఉద్దేశంతో ఇండస్ట్రీ నుంచి బయటకు పోతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇక్కడ ఎలాగైనా సరే నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ తర్వాత చేసిన స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకొని మాస్ హీరోగా కూడా ఎదిగాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఆయనకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఆయన లాంటి హీరో మరొకరు లేరు అనేలా గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక నిజానికి కొన్ని సీన్లలో ఆయనలాగా నటించినట్లు ఇండస్ట్రీలో మరొకరు లేరనే చెప్పడంలో ఎంత మాత్రమూ అతిశయక్తే లేదు. ఇక అన్నిట్లో స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కొన్ని సీన్లను చేయడంలో తాను చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని సీన్లు ఆడియన్స్ని అంతగా మెప్పించలేకపోతున్నాయని వార్తలు కూడా వస్తున్నాయి. అవి ఏంటి అంటే, రొమాంటిక్ సీన్లలో ఎన్టీఆర్ అంత బాగా పర్ఫార్మర్ చేయలేడు. యాక్షన్ మిగిలిన వాటన్నిటిలో చాలా బాగా నటించినప్పటికీ ఒక రొమాంటిక్ సీన్స్లో మాత్రం ఆయన కొంతవరకు వీక్గా కనిపిస్తున్నాడంటూ సినిమా విమర్శకులు సైతం చాలాసార్లు ఎన్టీఆర్ నటనలో ఈ విషయం గురించి తెలియజేశారు. ఇక విమర్శకులు చెప్పిన విషయాన్ని తాను ఇప్పటివరకు కొంచెం అధిగమించినప్పటికీ ఫుల్గా మార్చుకునే ప్రయత్నం అయితే చేయడం లేదంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి తన ఫ్యూచర్లో ఒక రొమాంటిక్ సినిమాను చేసైనా అందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసి తన మీద ఉన్న బ్యాడ్ నేమ్ను తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.